ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 21వ శ్లోకం నుండి చెప్తాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతే అత్ర సమాగతాః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఈరోజు ఈ శ్లోకాలని మననం చేయాలి. కథా సందర్భంగా ఎక్కడ దాకా వచ్చాము? ఒక క్లైమాక్స్కి వస్తోంది కథ. అంటే భగవద్గీత యొక్క బోధ ఆవిర్భవించటానికి కావలసిన ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు స్వామి. ఎందుకంటే భగవద్గీత లాంటి ఒక ఉన్నతమైన బోధ రావాలంటే, దాన్ని అందుకోవాలంటే చిత్తశుద్ధి కావాలి. అటువంటి చిత్తశుద్ధి అర్జునుడిలో కల్పించడానికి అర్జునుడి యొక్క చిత్తాన్ని పరిశీలన చేస్తున్నాడు ఇక్కడ స్వామి. అటువంటి రంగస్థలాన్ని, సందర్భాన్ని కల్పిస్తున్నాడు. అది ఇక్కడ వస్తున్న ఆ సన్నివేశం అన్నమాట. ఎక్కడైనా సరే అధ్యాత్మ విద్య సాధకులు అంటే ఆ బోధ, వేదాంత బోధ అందుకోవాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేకపోతే ఎట్లా ఉంటుందంటే, ఒక విలువైన పానీయాన్ని ఎటువంటి పాత్రలో తీసుకోవాలి మనం? శుద్ధమైన శుచి అయిన పాత్ర కావాలి. ఇప్పుడు పాయసం ఉందనుకోండి, పాయసం పోయాలంటే పాత్ర ఎట్లా ఉండాలి? శుభ్రంగా శుచిగా ఉండాలి. ఒకవేళ పాత్ర గనక శుద్ధిగా లేకపోతే పాత్ర యొక్క అశుచి వలన పానీయం పాడైపోతుంది, దాని విలువ తగ్గిపోతుంది. అందుకే అర్జునుడు లాంటి ఉత్తమ సాధకుడిని ఎంచుకొని కూడా ఇంకా చిత్తశుద్ధిని పరిశీలించి దాన్ని శుద్ధి చేయటానికి అర్జునుడిని ఏడిపించబోతున్నాడు స్వామి. ఇదంతా స్వామి యొక్క ఘటనా చతురత అంటారు. ఘటనా చతురత అంటే ఎటువంటి వాణ్ణి ఎటు మలుచుకు రావాలో దానికి కావలసిన సందర్భాన్ని ఆయన్నే కల్పిస్తాడు. ఘటన రూపంలో కల్పించి అప్పుడు దాన్ని నాటకం నడిపిస్తూ ఉంటాడు స్వామి. ఇక్కడ పోయిన వారం ఏమన్నాడు? అర్జునుడు ఎంత దాకా వచ్చాడు? అథ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ప్రవృత్తే శస్త్ర సంపాతే కపిధ్వజ పాండవ ధనుః ఉద్యమ్య. కపిధ్వజుడైన పాండవుడు అక్కడ ఉన్నటువంటి ధార్తరాష్ట్రులను చూసి శస్త్ర సంపాతం చేసి, అంటే బాణాన్ని తీసుకొని, ధనుః ఉద్యమ్య, ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను, యుద్ధం చేయబోతున్నాను అని లేచి నిలబడ్డాట అందరిని అక్కడ ఉన్న వాళ్ళని చూసి. ఇప్పుడు అట్లాంటి ఆ సాధకుడు ఏమన్నాడు తర్వాత, ఏం చేశాడు ఆ తర్వాత అని? హృషీకేశం ఇదం వాక్యం ఆహ. హృషికేశుడితో ఈ వాక్యం అన్నాడు. ఆ వాక్యం ఏమిటి? ఇవాళ చెప్పింది. సేనయోః ఉభయోః మధ్యే మే రథం స్థాపయ అచ్యుత. హే అచ్యుత అని సంబోధన చేశాడు. హే అచ్యుత,
మే రథం సేనయో ఉభయో మధ్య రథం స్థాపయ అంటే సరైన సన్నివేశానికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఎక్కడ గీతాబోధ రాబోతుందో అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ సంబోధన ఎట్లా చేశాడు స్వామిని? హే అచ్యుత అన్నాడు. ఇందాకేమన్నాడు? ఇంతకుముందు హృషికేశుల అన్నాడు. అంటే నామాలన్నీ మారిపోతున్నాయి శ్లోకాలతో పాటు. అర్జునుడి నామాలు మారిపోతున్నాయి, స్వామివి మారిపోతున్నాయి. మరి ఇవి వ్యాస భగవానుడు రాసినదా, లేకపోతే అర్జునుడు అన్నవా, లేకపోతే స్వామి యొక్క ఘటనా చతురతయ అంటే ఇక్కడ ఏ సన్నివేశంలో ఏ లక్షణంతో స్వామి వ్యక్తమవుతాడో ఆ పదాన్ని అక్కడ ప్లేస్ చేస్తారు. దాన్ని కవి హృదయం అంటుంటారు స్వామివారు. అంటే ఆ సన్నివేశానికి తగిన పదాన్ని తూచి అక్కడ పెట్టగలగాలి ఆ రాసే కవి. అది అర్జునుడు అన్నాడో, స్వామి చేశాడో, వ్యాసుడు చేశాడో, అందరూ ఒకటే. ఆ చిత్తంలో ఉన్నవాళ్ళు అందరూ ఒకటే కనుక మనకు అలాంటి వాదాలు వివాదాలు అనవసరపు విషయాలకు ఎందుకు. మనకు కావాల్సింది ఏమిటి? అచ్యుత అన్న సంబోధన అక్కడ మనకేం బోధ చేస్తుంది? అచ్యుత అంటే చ్యుతం అంటే జారిన స్థితి అని అర్థం. అచ్యుతం అంటే జారని స్థితి, అంటే ఒక ఉన్నతమైన స్థితితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడు. అంటే నిజానికి జీవుడు సచ్చిదానంద స్మృతి స్వరూపుడు. అందులో ఆవగింజలంత కొద్దిగా కూడా సందేహం లేదు. ప్రాణులన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. కానీ వాటి అవగాహనలో అవేమనుకుంటాయి? నేను పుట్టేవాడిని, చచ్చేవాడిని, జన్మలను ఎత్తేవాడిని, జీవుణ్ణి అని అన్ని ప్రాణులు అనుకుంటున్నాయి. కనుక ఈ అనుకునే ఈ జీవస్థితి సచ్చిదానంద స్మృతితో పోల్చినప్పుడు దిగజారిన స్థితి. ఇది చ్యుతం. అంటే ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడు? చ్యుతం, జీవుడిగా తనను తాను ఊహించుకునే ఆ చ్యుతం జారిన స్థితిలో ఉన్నాడు. కానీ ఒకానొక సాధకుడు తన ఉన్నత స్థితితో సంభాషణ చేస్తున్నాడు. ఇప్పుడు అచ్యుత స్థితితో సంభాషణ చేస్తున్నాడు. మనందరికీ కూడా అచ్యుత స్థితి అది స్వతసిద్ధ లక్షణం. అంటే పూర్ణంగా సచ్చిదానంద స్వరూపం అనేది తన స్వతసిద్ధ లక్షణం. దానితో పోల్చుకొని సంభాషణ చేస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఎందుకు? సాధనలో నిశితమైన పరిశీలనకు వెళ్ళబోతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? పోల్చుకుంటున్నాడు తన జారని స్థితితో తన జారిపడ్డ స్థితి. మనం మొదటి రోజు చెప్పుకున్నాము, దిస్ ఇస్ ఎటర్నల్ కన్వర్సేషన్ బిట్వీన్ ది సెన్స్ అండ్ ది సోర్స్, సోల్ అండ్ ది సోర్స్ అని చెప్పొచ్చు. అంటే ఒక జీవస్థితికి ఒక ఉన్నత స్థితికి జరుగుతున్న సంభాషణ ఇది చేయటం అర్జునుడి యొక్క చాలా గొప్ప విశేషం. ఈ 2-3 శ్లోకాల్లో కనిపిస్తుంది. తర్వాత ఒక ట్విస్ట్, మలుపు తిరుగుతుంది కథ. ఆ కథలో రాబోయే మలుపు ఇప్పుడు అర్జునుడికి తెలియదు. ఇప్పటిదాకా అర్జునుడు ఎట్లా ఉన్నాడు? చాలా సరైన పద్ధతిలో వెళుతున్నాడు, స్వామిని ఆశ్రయించాడు, మోక్ష సాధన యుద్ధం చేయాలనుకుంటున్నాడు, సరిగానే వెళుతున్నాడు. ఇప్పుడు ఆ స్థితిలో ఏమన్నాడు? సేనయోహు ఉభయోహు మధ్యే మే రథం స్థాపయ. స్వామిని అచ్యుత స్థితిని ఏమనుకుంటున్నాడు? 2 సేనల మధ్య నా రథాన్ని నిలుపు అంటున్నాడు. 2 సేనలు అంటే మనకేమనిపిస్తుంది? అక్కడ ఏమేమి సైన్యాలు ఉన్నాయి? కథాపరంగా కౌరవ సైన్యము, పాండవ సైన్యం అని అనిపిస్తుంది. కానీ అదేమిటంటే సేన శబ్దానికి ఇనేన సహ అంటే ఇనగతౌ ధాతువు. 2 రకాలైన ప్రవర్తనలు ఉన్నాయి జీవుడికి. ఆ 2 రకాల ప్రవర్తనల్లో మధ్యలో నన్ను నిలుపమంటున్నాడు. ఎందుకు? చూసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాడట? ఇక్కడ ఏమంటాడు అర్జునుడు? కైహి మయా సహ అంటే ఇప్పుడు సేనయోహు ఉభయోహు మధ్యే మే రథం స్థాపయ అన్న తర్వాత కైహి మయా సహ యోద్ధవ్యం యోద్ధుకామాన్ యావదేతాన్ అవస్థితాన్ యావదేతాన్ అహం నిరీక్ష్య. ఎవరెవరు యుద్ధం చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా నేను చూస్తాను. నిరీక్షే అన్న పదం వాడుతున్నాడు. ఎవరెవరితో యుద్ధం చేయాలో తెలియదా ఇంతవరకు అర్జునుడికి? అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు అహం నిరీక్షే అంటున్నాడు. నువ్వు నిలబెడితే నేను చూస్తా ఎవరెవరు. వాళ్ళు కూడా ఎవరట ఇక్కడ? దుర్బుద్ధే ధార్తరాష్ట్రే యుద్ధే ప్రియ చికీర్షవ. అంటే దుర్బుద్ధి అయిన ధార్తరాష్ట్రుడికి ఎవరెవరైతే యుద్ధం చేసి ప్రియమునకు చేకూర్చబోతున్నారు, ప్రియ చికీర్షవ, వాళ్ళందరినీ యావదేతా అన్యోత్సమానాన్ అహం అవేక్షే అంటాడు. మళ్ళీ అత్ర సమాగత, వాళ్ళందరూ ఇక్కడ కూడి ఉన్నవారై ఉన్నారు కదా, వాళ్ళందరినీ నేను చూస్తాను, బాగా పరిశీలన చేస్తాను అంటున్నాడు. ఇక్కడ 2 రకాలైన ప్రవర్తనలను అన్నప్పుడు మనకు కౌరవ సైన్యము, పాండవ సైన్యం. జరగబోయేది కురు సంగ్రామం. ఈ కౌరవ సైన్యం అన్న దాంట్లో ధార్తరాష్ట్ర అన్న పదం వాడుతూ వస్తున్నాడు. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం పోయినసారి? ధార్తరాష్ట్రుడు అంటే
తాననుకున్న తన మొండి మూర్ఖత్వమే సత్యం అని వాదించేవాడు ఎవడుంటాడో వాడు ధార్తరాష్ట్రుడు, అంటే దుర్యోధనుడు. ఏదేమన్నా కానీ అర్థం అవుతున్నప్పటికీ కూడా నేను ఒప్పుకోను, నాకు తెలుస్తున్నప్పటికీ కూడా నేను ఇట్లే ప్రవర్తిస్తాను, నాదే సత్యం, నేను అనుకున్నదే కరెక్ట్, నా ప్రవృత్తికి ఏం దోస్తే అదే సత్యం అని ఎవరు మూర్ఖంగా మొండిగా ఉంటాడో, కాని దాన్ని తనదిగా చేసుకునే ప్రయత్నం చేస్తాడో, తనది కాని రాజ్యాన్ని ఎట్లాగైతే దుర్యోధనుడు కావాలంటున్నాడో అట్లాగే తనది కాని దాన్ని నేను సొంతం చేసుకుంటానని ఎవరు ప్రయత్నం చేస్తాడో వాడు ధార్తరాష్ట్రుడు. ఇంకొక వైపు పాండవ సైన్యంలోని ప్రవర్తన ఎట్లా ఉందంటే ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ధర్మరాజు ఏమనుకుంటున్నాడు, అక్కడ మోసం చేసింది నా వాళ్లే కదా మోసం చేసింది, సర్దుకుపోతే సరిపోతుంది కదా అని సంధి చేసుకునే ప్రయత్నం చేస్తాడు ధర్మరాజు. ఎందుకు, మన వాళ్లే కదా, ఏం చేస్తాం మన వాళ్ళు చేస్తే, అట్లాగే సర్దుకుపోవాలి అని అనుకుంటాడు. అర్జునుడు భీముడికి ఉన్న తేడా వేరే. మళ్ళీ వాళ్ళ అన్నను అనుసరిస్తున్నా సరే వీళ్ళ భావాలు ఎట్లా ఉన్నాయి, నా వాళ్ళ అయ్యుండి నన్నే మోసం చేస్తారా అని ఒక రకమైన కోపాన్ని ద్వేషాన్ని పెంచుకొని వాళ్లతో ఎప్పటికైనా పోరాటం చేసి విజయాన్ని పొందాలని ప్రయత్నంలో ఉన్నారు భీమార్జునులు ఇద్దరు నా వాళ్ళనే అనుకుంటున్నారు. అవునా, ఇప్పుడు ధర్మరాజు కూడా నా వాళ్ళనే ఒక ఉపేక్ష భావంతో చూస్తున్నాడు. పోన్లే ఏం చేస్తాం, మన వాళ్ళైతే సర్దుకుపోవాలి. మనం కూడా ఏం చేస్తాము, ఇంట్లో ఎన్ని తప్పులు ఎవరెన్ని చేస్తున్నా సరే మన వాళ్ళైతే సర్దుకుపోవాలి, మనం బాగుపరచాలని చూడము, ఏం చేస్తాము, సర్దుకుపోవాలి. ఏమున్నా సరే, ఎట్లా ఉన్నా సరే, సమాజం ఎట్లా ఉన్నా సరే మన వాళ్ళే కదా, సర్దుకుపోవాలి. మార్పు తీసుకురావటానికి అంత తొందరగా ఇష్టపడకుండా రాజీ పడుతుంటాం అన్నమాట. మనం రాజీ పడే జీవితం ఏదో ధర్మరాజు. ధర్మం తెలిసి కూడా తన వాళ్లే కదా అన్న ఒక ఉపేక్ష భావం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు భీమార్జునులు ఏం చేస్తున్నారు, నా వాళ్ళు అయ్యుండి నన్నెందుకు మోసం చేస్తారు, ఎట్లా మోసం చేస్తారు. ఇప్పుడు మోసం చేసేది బయటవాడు అనుకోండి, కొంచెం ఓర్చుకుంటాం, మనం తట్టుకోగలం. కానీ తన వాళ్ళు తనని మోసం చేస్తే ఎట్లా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. మనకు కోపం కూడా ఎప్పుడు ఎక్కువ వస్తుంది, ఎవరు తిడితే చాలా ఎక్కువ కోపం వస్తుంది. మనం ఎవరితో చాలా ఎక్కువగా చనువుగా ఉండి బంధంలో ఉండి అటాచ్మెంట్తో ఉంటామో వాళ్ళు ఏదైనా మోసం చేసినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మనకు ఎక్కువ బాధ కలుగుతుందా లేదా, నన్ను ఎంత మాట అన్నాడని ఇంకా అదే పనిగా తపస్సు చేస్తుంటాడు. అట్లాంటిది నా వాళ్ళు అయి ఉండి ఇప్పుడు నేను వాళ్ళ మీద పగ సాధించాను. ఇట్లా 2 కూడా మమకారపు దృష్టిలోనే ఉన్నాయి వాళ్ళిద్దరు భావాలు కూడా. అంటే ధర్మరాజుది అట్లాగే ఉంది, అర్జునుడిది కూడా అట్లాగే ఉంది. ఇంత తనను ఆశ్రయించిన అర్జునుడిని స్వామి ఎందుకు చిత్తశుద్ధిని పరీక్షిస్తున్నారంటే, ఆశ్రయించినా సరే దృష్టి భేదం రాలేదు అర్జునుడికి. ఇంకా ఆ దృష్టి భేదాన్ని తీసుకురాగలిగింది భగవద్గీత బోధ. మరి ఇది రాకుండా అర్జునుడు ఏమన్నాడు, బాణం నాది బుద్ధి నీది అన్నాడు. మరి అర్జునుడేమో శస్త్ర సంపాతం చేశాడు, బాణం పట్టుకున్నాడు, ఉద్యమే అన్నాడు, ధనుస్సు కూడా లేవనెత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బాణానికి స్వామి బుద్ధి పెట్టాలి కదా. ఆ స్వామి ఇచ్చే బుద్ధియే భగవద్గీత బోధ. అది ఇచ్చిన తర్వాత అది సరైన డైరెక్షన్లో వెళుతుంది. లేకపోతే అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడే కనుక భగవద్గీత బోధ చేస్తే తన దృష్టితో తీసుకుంటాడు. అట్లా చాలా మంది లోకంలో ఎట్లా ఉంటారంటే, ధార్మికంగా జీవిస్తున్నానన్నప్పుడు కూడా, ఎంతో నియమానుష్ఠానం చేస్తున్నానన్నప్పుడు కూడా లౌకిక దృష్టి పోదు వాళ్లకు. ఈ లౌకిక దృష్టిని తీసేయటం అనేది అధ్యాత్మ విద్యలో చాలా గొప్ప విశేషమైన పని. ఎందుకంటే పరమార్థం వేరు, లోకం వేరు. లోకం తీరుకి పరమార్థపు తీరుకు వేరుగా ఉంటుంది. లోకంలో ఎంత ధార్మికంగా బ్రతికినా సరే అది పరమార్థానికి పొసగదు. ఈ దృష్టి భేదాన్ని తీసుకురాగలిగింది ఇక్కడ ఈ సన్నివేశం అన్నమాట. ఇది తీసుకొచ్చేటప్పుడు మనం కూడా ఎట్లాగైతే మన జీవితంలో రాజీపడి బ్రతుకుతున్నాం, ధర్మరాజుల్లాగా బ్రతుకుతున్నామా, అర్జునుడిలాగా ఉన్నామా? ఎందుకు ఈ భార్యా పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు చాలా మందికి. సర్లే అంటే వదిలేయాలంటే వదిలేయటం, మానసికంగా వదిలేయటం అంటే వీళ్ళతో ఇప్పుడు ఎందుకు వచ్చిన గోలా, సాధన చేస్తే మళ్ళీ వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, ఇది ఎందుకు వచ్చింది, అందరితో పాటు ఎట్లాగో బ్రతికేస్తే సరిపోతుంది కదా అని ఒక రాజీ పడే బుద్ధి ఉండకూడదు. అదే సమయంలో ఈ భార్య పిల్లలు, ఈ వృత్తి వ్యాపారాలు, ఈ గోల, ఈ బరువులు, ఈ బాధ్యతలు, ఇదంతా నాకెందుకు తగులుకుంది, నాకెందుకు ఇవన్నీ బాధ్యతలు, నేను ఎందుకు ఇందులో ఇరుక్కున్నానన్న బాధ, పగ, ద్వేషం కూడా ఉండకూడదు. అట్లా ఉంటే కూడా అది కూడా లౌకిక దృష్టి అయ్యింది. మరి ఏం చేయాలి, ఇంతకు అది కాదంటారు ఇది కాదంటారంటే అదే ఈ బోధ. సమదర్శనం ఉండాలి.
సత్యాన్ని దర్శనం చేయగలిగే దృష్టియే తత్వదృష్టి అని చెప్పుకున్నాం మొదట్లోనే. సత్యం ఏమిటి అక్కడ? ఈ భార్య పిల్లలు, ఈ సంసారం, ఈ వృత్తి వ్యాపారాలు, ఇది బయట నాటకం. ఇది దాని లోతుగా చూస్తే ఎదురుగా ఉన్నదెవరు? వాడు కూడా నాలంటి ఒక జీవుడే. నేనెట్లా ఈ భూమి మీదకి దేహం తెచ్చుకొని జీవుడిగా వచ్చానో, నిజంగా సచ్చిదానంద స్వరూపమే అయిన నేను ఈ జన్మనే అవకాశానికి వచ్చి మళ్ళీ ఈ జన్మను దాటడానికి ఎట్లా జన్మను తీసుకున్నానో, నా ఎదురుగా ఉన్న భార్య పిల్లలు, నాకు ఎదురయ్యే వృత్తి వ్యాపారం, బరువులు, బాధ్యతలు అన్నీ అవే అవకాశాలు. ఇప్పుడు దేహాన్ని నువ్వు ఒక బంధంగా చూస్తావా? ఈ గౌలు కుంపు కొట్టే మైల కుంపగా చూస్తావా? లేదా సాధన ఉద్యమానికి కావాల్సిన ఒక గొప్ప పరికరంగా చూస్తావా? అంటే సాధారణ దృష్టిలో చూస్తే ఇది పుట్టి చచ్చే ఒక కంపు కొట్టేది. ఎప్పుడు చూసినా అన్ని మలినాలే వస్తుంటాయి. దీని నుండి ఎంత ఫ్రెష్ చేసినా కానీ ఫ్రెష్నెస్ రాదు, దానికి ఎంత శుచి చేసినా శుచి రాదు. కానీ సాధన దృష్టితో చూస్తే ఎట్లా ఉంది? ఇది సృష్టిలో అసలు సృష్టింపబడిన పదార్థాల్లో ఏదైనా విలువైన పదార్థం ఉందంటే అది దేహమే. భోగానికైనా యోగానికైనా దేహమే పరికరం. కాబట్టి ఇప్పుడు ఒక సాధకుడికి విలువైనది ఏమిటి? దేహం. ఆ దేహంతో దాని మీద వ్యామోహంతో మళ్ళీ దేహాత్మభావము రాకూడదు. దాని మీద అసహించుకొని దాన్ని క్షీణింపజేసి దాన్ని పీడించాల్సిన అవసరమూ లేదు. వాడుకో. అట్లాగే భార్య పిల్లలు అందరిని చూస్తావు ఎట్లా? నువ్వు దర్శనం ఎట్లా చేస్తున్నావు? ఎదురుగా ఉన్న నన్ను బంధంలో పడేయడానికి వీడు వచ్చాడా, లేకపోతే ఒక అవకాశంగా ఉందా ఈ జీవిత సన్నివేశం? నాకు ఇచ్చిన ఈ ఫలానా పరిస్థితులు సందర్భాలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ నేను ప్రవర్తించి దాటాలి. ఇది ఆపర్చునిటీ, ఒక అవకాశంగా తీసుకుంటావా? ఇది చాలా ముఖ్యమైన దృష్టి అన్నమాట. ఎందుకంటే ద్వేషించినా కష్టమే, అప్పుడు కూడా మమత్వంలోనే ఉంటాడు. ఇప్పుడు అర్జునుడు మమత్వంలోనే ఉన్నాడు, మమకారంలోనే మునిగిపోయాడు. కాబట్టి తర్వాత మాటలన్నీ మనకు తెలుస్తాయి. ఇంత గొప్పగా మాట్లాడిన అర్జునుడికి అటువంటి మలుపు తిరిగింది అంటే ఆ తర్వాత వచ్చిన శ్లోకాల్లోని అర్జున స్థితిని బట్టి ఇది ఒరిజినాలిటీ కాదని తెలుస్తుంది అనమాట. పై మాటలు మాట్లాడుతున్నాడు అర్జునుడు. అట్లాగే మనం కూడా ఆరంభ సూరత్వం అంటాం, తెలుస్తుంది కదా ఆరంభ సూరత్వంలో ఇజ్జేసేస్తానని తర్వాత అసలు సేనయో ఉభయో మధ్య, రెండు సేనల మధ్య సేనయో ఉభయో మధ్య మే రథం స్థాపయని అంత శూరులాగా మాట్లాడి అక్కడికి వెళ్ళి తుస్సుమంటాడు. ఎప్పుడైతే ధనురుద్యమ్య అన్నాడో, ఇప్పుడు ఆ ధనస్సు ఎత్తి నిలబెట్టాడో, కాసేపు అయిన తర్వాత ఏమంటాడు? గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. మాధవ, గాంధీవం చేతిలోంచి జారిపోతుంది, ఏం చేయాలో తోచట్లేదు అంటాడు. గడగడలాడిపోతాడు, ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అది ఆరంభ సూరత్వం. ఆరంభ సూరత్వంలో కూడా ధర్మరాజుకి అర్జునుడికున్న విశిష్టత ఏమిటంటే, ఇంత వాళ్ళ సొంత బుద్ధులు ఉన్నప్పటికీ కూడా కృష్ణుని మాత్రం విడిచిపెట్టలేదు. అది చాలా గొప్ప విశేషం. అది కావాలందరికీ. విడిచిపెట్టకుండా మనం ఉంటే ఏం జరుగుతుందంటే, ఆ చిన్నపాటి వివేకం ధర్మరాజుకుంటే అర్జునుడికి కూడా విచక్షణ, విచారణ, సాధన దృష్టి ఉంటే దాన్ని ఏం చేస్తాడు? చిన్న నిప్పురవ్వలాగా ఉన్నా సరే దానికి గాలి వీచి చిదుగులేసి పెద్ద మంటగా తయారు చేస్తాడు స్వామి. కొద్దిగా నువ్వు అనుసరిస్తానని మనం కూడా అంటున్నాం కదా, సాధన చేస్తాను ఇప్పుడు అని. ఇప్పుడే తెలుసుకుందాం భగవద్గీత అంటే ఏమిటో అంటున్నావా లేదా? ఇప్పుడు మనం వెంటబడతాడు ఆయన. ఎందుకు వెంటబడతాడు? ఒక చిన్న నిపురవ్వ ఉన్నా సరే నీకు ఆ వివేకం, విచారణ అనేది దాన్ని పెద్ద మంటగా చేసి ఆ సాధనాగ్నిని వెలిగిస్తాడు, నీలో జిజ్ఞాసాగ్నిని కలిగిస్తాడు. ఆ అగ్నిని వెలిగించడం స్వామి పని. ఎందుకు చేస్తాడు అట్లాగూ? ఇప్పుడు దాని చేత, ఆ అగ్ని చేత, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఆ జ్ఞానాగ్ని చేత అంత చిత్తశుద్ధి అవుతుంది. చిత్తం అంతా శుద్ధి అయిన ఆ శుద్ధమైన చిత్తంలో స్వామి కొత్తగా రాడు. అప్పటికే అక్కడ తిష్ట వేసుకొని ఉన్నాడు. ఇక్కడ ఎట్లా కూర్చొని ఉన్నాడు? తిష్ట వేసుకొని ఉన్నాడు. వద్దన్న సారథి స్థానంలో ఉన్నాడు. నువ్వు నిలుపుకున్న సారథి స్థానం ఆయనకుంది. ఇప్పుడు దాన్ని చిత్తశుద్ధితో బయటికి తీసుకొస్తాడు స్వామి. అది అర్జునుడికి కలిగే పరిణామం ఇక్కడ కలగబోతుంది. కనుక ఏమంటున్నాడు? యావదేతాన్ నిరీక్షేహం, అందరినీ చూస్తాను ఇప్పుడు. ఎవరెవరైతే దుర్బుద్ధే ధార్తరాష్ట్రాహ ప్రియ చికీర్షవ, ప్రియమును కలిగించబోతున్నారట ధార్తరాష్ట్ర దుర్యోధనాదుడికి ప్రియమును కలిగించబోతున్నారు ఎవరెవరో వాళ్ళని చూస్తాను అంటున్నాడు. ఇన్నాళ్ళు ఏం చేశారు వాళ్ళిద్దరు కూడా? భీమార్జునులు కూడా
మొత్తం అరణ్యవాస కాలం అంతా కూడా వాళ్ళు ఏం చేశారు, యుద్ధానికి ఏర్పాట్లు చేసుకున్నారు. యుద్ధానికి కావలసిన అస్త్రశస్త్రాలన్నిటినీ స్వామి దగ్గరుండి వాళ్ళ చేతి పని చేయించాడు. ఎట్లా చేయించాడు? భీముడి చేత జరాసంధుడిని చంపించటము, కీచక వధ చేయించటము, బకాసురుడిని చంపించటం. ఎందుకు? అదే క్రమంలో వచ్చి దుర్యోధనుడు చావబోతున్నాడని లోకానికి తెలియాలి. మళ్ళీ అర్జునుడి చేత పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయించాడు. మళ్ళీ దేవలోకానికి వెళ్ళి అక్కడ దివ్య అస్త్రాలు శస్త్రాలన్నీ పొందేటట్టుగా చేశాడు. అంటే ఈ 12 సంవత్సరాల కాలం కూడా అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధం కోసమే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, రెడీ అయ్యారు. మరి ఇప్పుడు వచ్చి ఇంకా నేను ఇప్పుడు చూస్తాననటం ఏమిటి అంటే, దీన్నే ఇంట్రాస్పెక్షన్ అంటాం మనం, ఆత్మ పరిశీలన. ఇది చాలా ముఖ్యమైనది, చాలా గొప్ప విశేషం. అర్జునుడు అంటున్న మాట తెలుసు ఎవరితో పోరాడాలి. ఇప్పుడు చెప్పండి, అర్జునుడు పోరాడబోయేది ఎవరితో? కౌరవులతో. మనం చేసే మోక్ష సాధన యుద్ధం ఎవరితో? మనం ఎవరితో పోరాడబోతున్నాం ఇప్పుడు? మనమే అర్జునులం. అవునా? అవునా? మనం అర్జునులం. ఎవరితో పోరాటం చేయబోతున్నాము? అట్లా గ్రాస్గా కాకుండా స్ట్రేట్గా ఒప్పుకొని చక్కగా అట్లా నేరుగా చెప్తే ఎట్లా ఉంటుంది? అవేవో అరిషడ్ వర్గాలంతా అక్కడెక్కడ ఉన్నట్టుంది. మన ప్రవృత్తి, మన కోరికలు, మన కోరికలతో మనం పోటీ చేయబోతున్నాం, యుద్ధం చేయబోతున్నాం కదా. ఇప్పుడు ఏ ప్రమాణంతో మనం కోరికను జడ్జి చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు ఒక కోరిక తీరాలంటే దానికి సహకరించే అంశాలు చాలా ఉంటాయి. అవే ఇక్కడ చెప్పింది. దుర్బుద్ధే ధార్తరాష్ట్రా ప్రియ చికీర్షవ అంటున్నాడు. అంటే ఎవరెవరైతే దుర్యోధనుడికి ప్రియం కలిగించే అంశాలన్నీ ఉన్నాయి అక్కడ కౌరవ సైన్యంలో, వాళ్ళందరినీ నేను పరిశీలిస్తానన్నాడు. ఇప్పుడు మనము ఒకానొక కోరికను జయించాలనుకున్నప్పుడు దానికి సహకరించే అంశాలు చాలా ఉంటాయి మనలో. ఆ సహకరించే అంశాలన్నిటినీ కూడా నిశ్చితమైన పరిశీలన చేయాలి. ఎందుకంటే గ్రాస్గా ఒక కోరిక, ఒక ప్రవృత్తి అన్నాం అంటే ఏం చేస్తాం ఇప్పుడు మనం దాన్ని? ఎట్లా మనం నిశ్చయం చేసుకుంటాం, ఈ కోరిక నేను తీర్చుకోవలసిందా, ఇది నిగ్రహించవలసిందా, దీన్ని నేను జయించాలా, జయించద్దా, సరే ఇది బాగానే ఉందా, ఇది ఉంచుకోవాలి, ఇది ఆచరించాలి, ఇది ఆచరించకూడదు అనే ఈ పరిశీలన ఏ ప్రమాణంతో చేస్తాం మనం? సందర్భాన్ని పడితే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధాన్యుడు సుమతి. ఆ సిచ్యుయేషన్ మనకు ఎట్లా కావాలో అట్లాగూ ఎప్పటికయ్యేది ప్రస్తుతం మప్పటికి అంటాడు, అప్పటికి అని కూడా అన్నాడు. పద్యం చదివేటప్పుడు మప్పటికి అని చదివిస్తారు పిల్లలకి. అట్లా కాకుండా ఏమిటి, అట్లా అయితే సిచ్యువేషన్ని బట్టి కాదు, ప్రమాణం ఏముండాలి మనకు? ఎట్లా జడ్జి చేస్తాం మనం? ఇంతకాలంగా వింటున్నారు కదా, మీకు తెలిసి ఉండాలి వాటికి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితం అంటాడు భగవద్గీతలో స్వామి. కార్యము ఏది చేయాలన్నా చేయకూడదన్నా శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రమాణంగా నువ్వు చేస్తే నీ బుద్ధికి దోచిన మనం పరిస్థితుల ప్రకారం చేస్తే మన బుద్ధికి దోచింది మనం సమర్థించేసుకుంటాం. ఇంతకంటే ఇంకేం చేస్తాం ఈ పరిస్థితుల్లో అని జడ్జి చేసుకుంటాం మనం. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఆ చిన్న చిన్న విషయాలను ఏవేవైతే కోరికలు తీర్చడానికి మన లోపల మనకు సహకరిస్తున్నాయో ఆ సైన్యాన్నంతా కూడా పరిశీలిస్తానంటున్నాడు. ఇప్పుడు గ్రాస్గా అనట్లేదు, చాలా సూక్ష్మమైన సటిల్ పరిశీలన చేయబోతున్నాడు అర్జునుడు. అట్లా పరిశీలించిన తర్వాత భయపడటం అనేది తర్వాత సంగతి, కానీ పరిశీలన అయితే చేయాలి. ఇంతవరకు అంటే ఇవాళ చెప్పుకునే శ్లోకాల ప్రకారం అర్జునుడు చాలా సరైన పద్ధతిలో ముందుకెడుతున్నాడు, అట్లాగే వెళ్ళాలి. ఆ తర్వాత అయ్యేది వచ్చే వారం చెప్పుకుందాం, ఎందుకు అట్లా అయ్యిందో కూడా మనం చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఆ నిశితమైన పరిశీలన కావాలి. ఒక ఉపమానం చెప్తాడు వాడు. ఒక కోరికను నేను అది జయించాలి అని జడ్జి చేసుకోవడంలో మనకు ఎట్లా తేడా వస్తుందంటే, ఒక తాగుబోతును బ్రాండీ విస్కీ మానేయమని చెప్పామనుకోండి, అందరు లోకం హర్షిస్తుందా లేదా? మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారు కదా, దీనికి కూడా చేయరా? చేస్తారు. ఎందుకంటే లోకానికి ఇది తప్పే అని తెలుసు.
ఒక సిగరెట్, బీడి, లేదా ఈ జూదం ఆడటము, ఇంకా వ్యభిచారం చేయటం, ఇవన్నీ లోకానికి తప్పులు కదా. ఇవన్నీ మానేయమంటే మనకి ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. చెయ్యాలి. మనం చెయ్యంది కాకపోతే అందరూ చెయ్యాలి, తప్పకుండా అది మానేయాలని మన నీతి చెప్తామా చెప్పము. ఇది జడ్జింగ్ స్టైల్ అన్నమాట. అదే మనం ఇంకా కొంచెం నిశ్చితంగా పరిశీలించి ఒక కాఫీ తాగటం మానేయండి అన్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎట్లా జడ్జి చేస్తారు మీరు? ఎట్లా చేస్తారు? అసలు మనకి ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా వేదాంతంలో చెప్పే విషయాలన్నింటిలో ఇంత నిశ్చితంగా పట్టుకుంటే అన్నీ వదిలేయమంటే ఎక్కడ వదిలేస్తాం? అసలు ఇందులో తప్పెక్కడుంది అని కూడా అనిపిస్తుందా లేదా? మనం చేసే తప్పులే మనకు తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్న ఆ పాపాలు ఉన్నాయి చూసారా, ఆ బ్రాండీలు, విస్కీలు, వ్యభిచారాలు, జూదాలు, అవన్నీ సిగరెట్లు అందరికి ఉంటాయి ఏమిటి? కొంతమందికి ఉంటాయి, అందరికి ఉండవు. అవి లేని వాళ్ళు ఏమనుకుంటారు? అసలు నాకు ఏ చెడ్డ గుణమే లేదు, నేను ఉత్తముణ్ణి, ఇంకా నాకు యుద్ధమే అక్కర్లేదు, నేను చేయాల్సిందేం లేదు అనుకుంటాడు. అందుకే ఈ ప్రశ్న అడిగింది, ప్రమాణం ఏమి? ఇప్పుడు కాఫీ ఎందుకు మానేయమంటారు? ప్రతిసారి ఇదే పని పట్టుకుని మీరు అదే పనిగా కాఫీ టీ వెంట ఎందుకు పడుతున్నారంటే చెప్పండి, ఎందుకు పడుతున్నామో చూద్దాం. అందరూ సాధారణంగా ఇది ఇందులో తప్పు లేదనుకొని చేసే పని కాబట్టి చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఇది ఎవరైనా తప్పనుకుంటారా లోకంలో? అస్సలు అనుకోరు. ఇందులో ఏముంది, కాస్త కాఫీ తాగితే వీళ్ళ ముళ్ళేం పోయింది అనుకుంటారు. ఏం పోదు, మాకేం పోదు. కానీ ఒక సూత్రం ఏమిటంటే, వ్యసనము అనేది తప్పు. అవునా? వ్యసనం అనేది ఎందుకు తప్పు? అది లేకుండా నేనుండలేనంటాడు వీడు. మనం చేసుకున్న అన్ని అలవాట్లలో ఇది లేకుండా నేనుండలేను, ఇది లేకుండా నేనుండలేను, ఇది లేకుండా నేనుండలేను అని మాటి మాటికి నేనుండలేను అన్న పాట పాడుతుంటాడు వీడు. అంటే ఉండలేను అన్నప్పుడు ఆ ఒక్క చిన్న అలవాటు తన ఉనికికి భంగపాటు కనిపిస్తుంది. నేనే ఉండలేనా? దాని లేకపోతే ఆఫ్టర్ ఆల్ కాఫీ లాంటి ఒక చిన్న విషయం లేకపోతే నేను ఉండుట అనే సచ్చిదానంద స్వరూపాన్నే కోల్పోతాను. అంతగా మనం అక్కడ దాన్ని పరాధీనమై బతుకుతున్నాము. అందుకు వ్యసనం తప్పు. అది కాఫీయా బ్రాండీయా కాదు, అక్కడ విషయం అది కాదు. ఎందుకు? దైహికంగా కాఫీ చెడుపు చేస్తుంది అన్నాం అనుకోండి, అది చాలా తాత్కాలికమైన విషయం. దేహానికి చెడుపు చేస్తే పోయేదేముంది? దేహంతోనే కొంచెం కొంచెం మనకు బాధ కలుగుతుంది అంతే. ఏదైనా దేహం కోసం మనం మాట్లాడటం లేదు ఇక్కడ. ఎందుకు? కాఫీ తాగినా మనిషి చచ్చిపోతాడు, తాగకపోయినా చచ్చిపోతాడు అనేది మాత్రం తథ్యం. నియమాచరణ ఉన్నవాడు దేహం విడిచేస్తాడు, నియమాచరణ లేనివాడు దేహం విడిచేస్తాడు, తథ్యం. కానీ దేహంతో పోల్చి మనం ఇక్కడ మాట్లాడటం లేదు. ఇక్కడ ఏమైంది? ఒక వ్యసనానికి బుద్ధి పరాధీనమై బ్రతుకుతుంది. ఆ బుద్ధి అట్లాగే ఉంటుంది. దేహం విడిచిన తర్వాత దేహం ఉండదు కానీ బుద్ధి ఉంటుంది. ఎందుకంటే జీవుడు అంటే బుద్ధి రూపుడే కాబట్టి ఆ బుద్ధికి ఈ వ్యసనం ఉంది. ఇప్పుడు కూడా నేనుండలేను అంటాడు. అప్పుడు నోరు ఉండదు, కాఫీ ఉండదు, బుద్ధి మాత్రం కాఫీ కావాలంటుంటుంది. వీడు విలవిలలాడిపోతాడు. అంటే ఏ ఒక్క చిన్న అలవాటుతో నేను ఉండలేను అన్న సమస్య నాకు వస్తుందో అది నేను వదిలిపెట్టాలి. అది నాకు పరాధీనత. ఏదైనా సరే నేను ఉండగలను, తర్వాత అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వాడుకోవడం తప్పు కాదు, తిండే పెద్ద వ్యసనం. ఎందుకు? తిండి లేకపోతే మనం ఉండలేం కాబట్టి. కానీ బ్రతకటం కోసమే తింటున్నాం కాబట్టి సరిపోయింది. అట్లా తింటే సాధకుడు దాన్ని జస్టిఫై చేసుకుని సరే అని ఒప్పుకోవచ్చు. కానీ ఇంకే విషయం లేకపోయినా నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేనని ఏవేవి మనం అంటున్నామో అన్ని పరాధీనతే బుద్ధికి. బుద్ధితో పోల్చినప్పుడు ఒకటే లెక్క. ఎందుకు? దేహం ఉండదు, బుద్ధి ఉంటుంది. దేహం విడిచిన తర్వాత వాడి స్థితి చెప్పండి ఎట్లా ఉంటుంది? దీనికి స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. ఏమిటంటే, మొన్న మనకు అందరికీ కూడా బాగా అనుభవంలోకి వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక నెల రోజుల అదేమిటి లాక్డౌన్ ఏదో అయింది. లాక్డౌన్. ఆ లాక్డౌన్లో ఎంత కష్టపడిపోయారు ప్రజలు. బయటికి వెళ్ళటానికి లేదు. అప్పటికి సెల్ ఫోన్ ఉంది, ఇంట్లో టీవీ ఉంది, ఇన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని వస్తున్నాయి. ఒక్క బయట తిండి మానేసి బయట తిరగటం కాస్త అరికట్టబడితేనే వీడు ఎంతో కష్టపడిపోతున్నారు ప్రజలందరూ తోచకుండా. అన్నుండగా కూడా ఇప్పుడు దేహం విడిచిన తర్వాత ఏ బుద్ధిలో కోరికల మీద ఉంటుందో ఆ బుద్ధి అట్లాగే కోరికలు కోరుతూ ఉంటే చేయటానికి ఏముండదు. యు ఆర్ హెల్ప్లెస్. నీకు దేహం లేదు, నువ్వేం చేయలేవు. నేకెడ్ డేటా అప్పుడు నువ్వు అంటే వల్నరబుల్ కండిషన్ లో ఉన్నాడు వాడు. ఇప్పుడు అర్జెంటుగా వాడికి దేహం కావాలి, వాడిని ఏం చేయమంటారు? సంస్కారం లేకపోతే మానవ దేహం రాదు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు? ఏదో ఒక పశుపక్షాదుల్లో దూరుతాడు ఉండలేక.
అంటే బుద్ధిలో ఉండలేక, బుద్ధి స్థానంలో అభౌతిక స్థానంలో ఉండలేక వాడు ఏదో ఒక దేహంలో దూరుతాడు. ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తితే మళ్ళీ మానవ జన్మ వస్తుంది అనుకున్నారు. అంత ఆషామాషి ఏం కాదు, ఇక్కడ అంత సులభం ఏం కాదు మానవ జన్మ రావటం. ఇవాళ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే ఇంత కాంపిటీషన్ అంటున్నారు. అసలు మానవ జన్మకి ఎంత కాంపిటీషన్ ఉందో మీకు తెలుసా? ఒక మానవ జన్మ రావాలంటే ఒక్కసారి కన్సెప్షన్లో ఎన్ని బిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ వెళ్తే ఏ ఒక్క స్పర్మ్ సెల్ జీవుడున్న ఒక్కగానొక్క స్పర్మ్ సెల్ ఆ భూమిలోకి వెళ్ళి కరోనా రేడియేట్ అని పంచి చేస్తుంది. మిగతావన్నీ చచ్చురుకుంటాయి. అన్ని వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటుంది అది. అట్లా ఎన్నిసార్లు ఒక యవ్వనంలో ఉన్న పురుషుడు ఆ ప్రక్రియ చేసే వాడి దేహంలోకి వెళితే తప్ప వాడికి జన్మ రాదు. ఇంకా ఎవరెవరు తింటారో ఈ ధాన్యాన్ని, ఏ ముసలాళ్ళు తింటారు, ఏ చిన్నపిల్లలు తింటారు, ఏ రోడ్డు మీద పడిపోతాయి, ఇవన్నీ అంతే. అన్నిసార్లు జీవుడు అంత కాంపిటీషన్లోకి వెళ్ళి కదా జన్మ తెచ్చుకున్నాడు. అదేమన్నా అంత చిన్న విషయం అనుకుంటున్నారా? అందుకే మానవ జన్మ లబ్ధ్వా అమరప్రార్థ్యం అని అంతగా చెప్తుంది. వృధా చేయొద్దు. ఏం వృధా చేసినా, ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా ఏం కాదు. డబ్బు ఏముంది, మళ్ళీ సంపాదిస్తే వస్తుంది. మానవ జన్మ అంత సులభంగా రాదు. అందుకే మనం జడ్జి చేసుకునేటప్పుడు బాగా ఆచితూచి చేసుకోవాలి. ఎందుకు? మనకు కావలసిన వాటిని మనం సమర్థించుకోవటం మనకు బాగా తెలుసు కనుక. మన అలవాట్లు, మన ప్రవృత్తి అంత మార్పు, అంటే మన సంస్కారాన్ని ఎట్లా మనం మార్చేసుకున్నామంటే సమర్థించుకుంటూనే కదా మార్చుకుంటూ వచ్చాము. ఒక 50 సంవత్సరాల క్రింద లేని దోషాలన్నీ ఈరోజు సమాజంలో ఇంతగా చలామణి అయ్యేటట్టు ఎందుకు వచ్చినాయి? మనం సమర్థిస్తే వచ్చినాయి. సమర్థించకపోతే వచ్చి ఉండేవి కాదు కదా. ఈరోజు ఇంకా సమర్థన పెరుగుతూనే ఉంది, నీచ స్థితికి దిగజారుతూనే ఉన్నారు మనుషులు. ఇదంతా ప్రవృత్తి యొక్క విలాసమే. ప్రవృత్తిని ఒప్పుకోవటం అంటారు దీన్ని. ఒప్పుకున్నంత పాపాన్ని ఏం చేశాడు? ఒక్క అంగరాజ్యం ఇస్తే నోరు మూసుకున్న పాపానికి వాడంతా నాదే అన్నాడు. ఆ రోజు కనుక వాడిని ఆపుంటే, నువ్వెవరు అంగరాజ్యం ఇవ్వటానికి, కర్ణుడికి పట్టాభిషేకం చేయటానికి అని అందరూ అడుగుంటే వాడికి ఇంత స్వేచ్ఛా ప్రవృత్తి పెరిగేదా? దుర్యోధనుడికి పెరగదు. ఇప్పుడు ఇంత దాకా రావటానికి కారణం అది ఒక్కదాన్ని సమర్థించినందుకు. ఒక చిన్న విషయంలో మనం సమర్థించుకొని మన అలవాటుని మార్చుకునే ప్రయత్నం మనం చెయ్యకపోతే అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసినట్టే. అట్లాంటిది ప్రవృత్తి. అందుకే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? నేను పరీక్ష చేస్తాను, నిరీక్షేహం. ఇప్పుడు పరీక్ష చేసేటప్పుడు చెప్పండి, ఎదురుగా ఉన్న మనతో ఎవరైతే పోట్లాటానికి వచ్చారో వాళ్ళ బలాన్ని చూడాలా, మన బలాన్ని చూసుకోవాలా? ఇట్లాగే చేశాడు అర్జునుడు కూడా. వాళ్ళ బలం చూస్తాను. యావదేతా నిరీక్షేహం అన్నాడు, నన్ను చూసుకుంటాను అనలేదు. తన సమర్థత ఏమిటో తను ఎంచి చూసుకోవట్లేదు. ఇక్కడ చిన్నపాటి అహంకార భావం కూడా ఉంది. మమకారం వెనుక ఎప్పుడు అహంకారం ఉంటుంది. మమకారానికి తల్లి అహంకారం. అక్కడ ఏమిటి? నేను ఎట్లాగూ గెలుస్తాను అనుకుంటున్నాడు. గెలుస్తాను అనుకుని యావదేతాన్ సమవేతాన్ నిరీక్షేహం అంటున్నాడు. అంటే వాళ్ళని చూస్తానంటున్నాడు. వాళ్ళ బలం చూసి తన బలాన్ని, తన సమర్థతను ఎంచుకోవాలి కదా. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? తన స్థిరత్వాన్ని నిలుపుకోవటం. అది చూసుకోవటం లేదు. అది చూసుకోకుండా ఇప్పుడు విషాదంలోకి జారిపోతాడు. ఇంకా నెమ్మది. ఎందుకు? వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళని చూసేటప్పటికి చూడటంలోనే దృష్టి భేదం వచ్చింది. శత్రువుని చూడమని స్వామి చెప్తుంటే నా వాళ్ళని చూశాడు. తర్వాత వచ్చే శ్లోకాలన్నీ అంతే కదా. ఏమంటాడు? పితృన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ శ్వశురాన్ సుహృదశ్చైవ, అందరు నా వాళ్ళే ఉన్నారు. అదేమన్నా ఫంక్షన్ జరుగుతుందా? ఫంక్షన్ లో మన వాళ్ళు ఉంటారు చూసారా, అందరు వచ్చి కూర్చుంటారు, అందరు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అందరు వాళ్ళనే చూశాడు. శత్రువుని చూడట్లేదు అర్జునుడు. అంటే చూడటంలోనే దృష్టి భేదం వచ్చేసింది. ఎందుకు? వాళ్ళని చూస్తానన్నాడు, నన్ను చూస్తానని అనలేదు. సాధకుడు ఎప్పుడు తన సమర్థతను చూసుకోవాలి. నేనెంత స్థిరంగా ఉన్నానని చూడాలి. కామాల యొక్క బలాన్ని చూస్తే ఏమవుతుంది? నేను ఇంకా చెయ్యలేను అన్న ఒక బలహీనత మనకు వస్తుంది. మనకు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు నియమాచరణ లిస్ట్ ఇస్తారు కదా, మొదట్లోనే చెప్పుంటారు కదా. శమధమాదులు చెప్పినప్పుడు చెప్పారు, ఏమేం తినాలి, ఏమేం తినకూడదు, ఎట్లా తిరగాలి, ఏం చేయాలి, ఏం బట్టలు కట్టుకోవాలి అన్నీ చెప్పినప్పుడు మీరు అమ్మ బాబా ఇవన్నీ చూస్తే నేను ఎక్కడ యుద్ధం చేస్తాను అనుకునే ఉంటారు. అవునా? అవి ఎట్లా కనిపిస్తాయి? గోరంతనో కొండంత కనిపిస్తాయి. ఆఫ్టర్ ఆల్ కాఫీ ఒక చిన్న విషయమా చెప్పండి? అది విషయమేనా జయించాల్సింది? దాన్ని కూడా మేము ఇంతగా చెప్పాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ అది చేయదలుచుకున్న వాడికి ఆఫ్టర్ ఆల్ అది చిన్న చిన్న విషయాలు, అలాంటివి కూడా కొండంత కనిపిస్తాయి. ఇప్పుడు ఎట్లా అర్జునుడికి కౌరవ సైన్యం కనిపించినట్టు కనిపిస్తాయి. ఇంకా ఎట్లా ఉంటుంది?
ఇంతవరకు యుద్ధం చేస్తానన్న అర్జునుడి స్థితి ఎట్లా ఉందంటే, చాలా నేను స్థిరంగా 12 సంవత్సరాలు దానికోసం తపస్సు చేసిన అర్జునుడు చేస్తాననే ముందుకు వచ్చేటప్పటికీ ధనుస్సు లేవనెత్తిన తర్వాత ఏమైందంటే వాటి మీద సానుభూతి కలిగిందట. సానుభూతి అంటే జాలి. ఇంకా సానుభూతి అంటే పదానికి అర్థం ఏమిటి? ఫ్యాక్టరీలో R&Dలో తేడా చెప్పమంటారా? ఇక్కడ మీరు అందరూ అలర్ట్ గా ఉంటారు, ఇంకా ఏది చెప్పినా కష్టమే ఇక్కడ అని మీకు తెలిసిపోయింది. వాళ్ళు పాపం అట్లా కాదు, ఏది ఉంటే అది చెప్పేస్తుంటారు, 4-5 సమాధానాలు చెప్పేస్తారు. మీరు ఎట్లా బెరుకుంటుంది అనమాట, ఏది చెప్తే ఎట్లా కష్టమో ఏమిటో, ఇక్కడ ఏం చెప్పినా అది అర్థం ఉండదు అక్కడ అని మీకు బాగా అర్థం అయ్యి ఏం చెప్పకుండా ఉంటారు. సానుభూతి అంటే సహ అనుభూతి, అదే అనుభూతిని తన మీద ఆపాదన చేసుకుంటాడు, అది సానుభూతి. ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, మనం సానుభూతి చూపిస్తున్నామంటే సహ అనుభూతి, ఆ కష్టాన్ని మనం కూడా తీసుకునేటట్టుగా దాన్ని ఆ అనుభూతిని తీసుకొని ఏడుస్తాం అనమాట. అయితే నేను చచ్చిపోతే ఏం చేస్తారు, ఏడుపు రాకపోయినా సరే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏడ్చి వాళ్ళని ఏడిపించి వచ్చేస్తారు. ఇది కూడా మ్యాండేటరీ, ఎందుకంటే ఏడవకపోతే ఏడవలేదు అంటారు. అట్లా ఉన్నాయి తెలుసా, మా మఠంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయట. ఇట్లా ఇంత సాధన చేసిన భక్తులు ఉంటే వాళ్ళు ఏడవరు, ఎవరైనా చచ్చిపోతే ఏడవకూడదు కూడా. ఎందుకు ఏడవాడు? అక్కడ జరిగింది ఏమంటే జీవుడు దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడు, సింపుల్. అట్లా ఎవరో మా వాళ్ళే ఉంటేనట పూర్వం వాళ్ళు కేసేసారట, వీళ్ళు ఎందుకో ఏడవట్లేదు, వీళ్ళు ఏదో చేస్తుంటారు. అట్లా సానుభూతి చూపించాలన్నమాట. లోకంలో ఎవరికి కష్టం వచ్చినా ఏం చేయాలి, మనం కూడా ఆ అనుభూతిని పంచుకొని ఆ అనుభూతిలో జీవించాలి. అట్లా ఇప్పుడు అర్జునుడికి సానుభూతి వచ్చిందట. ఎవరి మీద? దుర్యోధనాదులందరూ నా చేతిలో చచ్చిపోబోతున్నారు, నేనే చచ్చిపోతానన్నంత బాధ వచ్చింది అర్జునుడికి. అట్లాగే మనకు కూడా ఒక కోరికను జయిస్తే, కోరిక ఏ స్థానంలో ఉంది, నేను స్థానంలో కూర్చొని ఉంది, నేను రిప్లేస్ చేసి అది కూర్చుంది, ఆదేశం అయింది అంటారు దాన్ని. ఆదేశం అంటే ఏమిటంటే అది వచ్చి మనం లేపి మన కుర్చీలో అది కూర్చుంటుంది అనమాట, దాన్ని ఆదేశం అంటారు. ఆగమం, ఆదేశం అని 2 ఉంటాయి. ఆగమం ఏమిటంటే అది వచ్చి మన పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటుంది, అది ఆగమం. అట్లా కాకుండా ఆదేశం అయిందంటే ఏమిటంటే మనం లేపేస్తుంది కుర్చీలోంచి, అది వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు నేను సచ్చిదానంద స్మృతి అన్న స్థానంలో నాకు కాఫీ ఇష్టం, అది లేకుండా నేను బ్రతకలేను అన్నది వచ్చి కూర్చుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు అదేమైంది, ఇంకా మనకే మరణం కదా. ఇప్పుడు కాఫీని తాగటం మానేస్తే నేనే చచ్చిపోయాను కదా, నా స్థానంలో ఉంది కదా. అంత సానుభూతి వచ్చింది అర్జునుడికి. స్వామివారి ఇంకొక హాస్యం ఏం చెప్తారంటే, కాఫీ మానేయాలనుకున్నాడట ఒకానొక సాధక మహాశయుడు. అనుకొని తర్వాత విచారణ వచ్చిందట వాడికి, నేనే కాఫీ మానేస్తే కాఫీ పౌడర్ తయారు చేసేవాడు దివాలా తీస్తాడు కదా, ఇప్పుడు ఎట్లాగో అని అనుకున్నాడట. అనుకొని ఇప్పుడు కాఫీ పౌడర్ అమ్ముకునేవాడు దివాలా తీస్తాడు, లేదంటే మొన్న మధ్యనే కొత్త ఫిల్టర్ కొనుక్కున్నాను, దానికోసం నేను ఇప్పుడు త్యాగం చేయలేనని ముక్తినైనా త్యాగం చేసేసి, పెద్ద త్యాగం చేసి ఏం చేస్తాడు, కాఫీ మాత్రం వదిలిపెట్టాడట. అట్లా ఒకనొక బ్రహ్మచారి అనుకున్నాడట, లోకమంతా బ్రహ్మచారులు అయిపోతే అప్పుడు పిల్లలు ఎట్లా పుడతారు, ఈ లోకంలో మనుషులు ఎట్లా పుడతారు అని అనుకున్నాడట. అవుతుందా అట్లా? చెప్పండి. కాదు, మనం ఒకరం బ్రహ్మచర్యం పాటిస్తే లోకం అంతా ఏమన్నా మారిపోతుందా? ప్రజాపతి మనమే అన్నట్టు ప్రజలను ఉత్పత్తి చేయడానికే మనం ఉన్నట్టు పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందా? లేదు. మనం ఒక్కరం మారినంత మాత్రాన్ని ఇప్పుడు లోకానికి వచ్చిన నష్టమేం లేదు. ఒకవేళ లోకంలో అందరూ కాఫీ తాగటం మానేశారు అనుకుందాం, మనం ప్రచారం చేస్తే, పోనీ వాడు ఏం చేస్తాడు, వేరే వ్యాపారం చేసుకుంటాడు. కాఫీ పొడి అమ్ముకోవాలని బతకడానికి ఏం రూల్ లేదు కదా, ఇంకోటి అమ్ముకొని బతుకుతాడు, మంచిదే కదా, వాడిని కూడా మార్చిన వాడం అయ్యాం కదా. అట్లా విచారణ ఉండాలి కానీ సానుభూతి తెచ్చుకొని ఇంకా నేను చంపను, నేను యుద్ధమే చేయను, నేను ఏమి చేయను అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోవటం కాదు. అంటే ఇక్కడ ఏమిటంటే, మనం ఏ దృష్టితో చూస్తామో మన కోరికలను, మన ప్రవృత్తిని, దాన్ని చిత్తాన్ని శుద్ధి చేయటం కావాలి. ఇక్కడ ఆ చిత్తశుద్ధి వచ్చేదాకా ఏం చేస్తాడు స్వామి, దగ్గరుండి ఏడిపిస్తాడు మనం. ఇప్పుడు అర్జునుడిని ఏం చేస్తున్నాడు, కావాలని ఏడిపిస్తాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ ఏవముక్త, ఈ విధంగా చెప్పబడిన వాడై, హృషికేశ గుడాకేశేన ఏవముక్త, అంటే గుడాకేశుడు అంటే ఇక్కడ అర్జునుడి చేత ఈ విధంగా చెప్పబడిన వాడై
హృషీకేశః ఉభయోః సేనయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం అన్నాడు. అక్కడ ఆయన ఏమన్నాడు, సేనయోః ఉభయోః మధ్య మే రథం స్థాపయ అన్నాడు. నువ్వు నిలబెట్టు నా రథాన్ని అంటే, సరే నేను చేశాను చూడు, స్థాపయిత్వా రథోత్తమం అన్నట్ట. ఏం చేస్తాడు ఆసాం, ఏం చెప్తే డ్రైవర్ అది చేస్తాడు కదా, తీసుకెళ్ళమన్నావు, నిలబెట్టమన్నావు, నిలబెట్టాను అన్నాడట కృష్ణుడు. అది ప్రసిద్ధార్థం. ఎట్లా చెప్పాడో అట్లా చేశాడు. స్థాపయిత్వా రథోత్తమం అనేది అక్కడ ప్రసిద్ధార్థం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, నువ్వు ఎంత ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశీలన చేసుకుంటానంటే నేను తీసుకెళ్ళాను, నిన్ను రా తీసుకెళ్తా, దగ్గరుండి పోల్చుకో. ఇప్పుడు చూడు నీ శత్రువులను, కామశత్రువులను చూడు, ఎవరితో నువ్వు పోరాటం చేయబోతున్నావో, యుద్ధం చేయబోతున్నావో వాళ్ళందరినీ నువ్వు చూడటానికి నేను నీకు దగ్గరుండి చూపిస్తా అంటాడు లోపలున్న పరమాత్మ. ఎవరు? సాధకుడు ఎవరైతే ఇంట్రాస్పెక్షన్ మొదలు పెడతాడో, ఆత్మ పరిశీలన మొదలు పెడతాడో ఆ సాధకుడికి. ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే స్థాపయిత్వా రథోత్తమం అన్నాడు. ఇన్నాళ్ల సాధనలో, యుద్ధానికి ఏర్పాట్లలో ఆ నిలకడ లేదు అర్జునుడికి. ఇప్పుడు మాత్రం ఏమంటున్నాడు, స్థాపయిత్వా రథోత్తమం అన్న పదం చక్కగా ఏం చెప్తుందంటే తన ప్రీతిని నిలపాలి. నిలకడలోనే విచారణ వస్తుంది, కానీ పరిగెత్తే బుద్ధికి విచారణ రాదు. ఎప్పుడైనా మనకు ఏవైనా మంచి మంచి ఆలోచనలు, ఐడియాస్ వచ్చినప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు వస్తాయా, టెన్షన్లో ఉన్నప్పుడు వస్తాయా? స్థిరంగా ఉన్నప్పుడు వస్తాయి. అట్లాగే నిలకడలో ఉన్నప్పుడు విచారణ సాగింది వేరుగా ఉంటుంది. మనం మోహంలో ఉన్నప్పుడు, బంధంలో ఉన్నప్పుడు, అంటే భావాలకి లోబడి ఉన్నప్పుడు మనం విచారణ చేయలేం. అందుకే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, స్థాపయిత్వ అంటే స్థిరమైన నిలకడలో నిలిచి ఇప్పుడు నేను విచారణ చేస్తా అంటే, చూడు నేను నిలకడలో నిలిపాను అంటున్నాడు ఇక్కడ మాధవుడు. అంటే ఇద్దరు కూడా ఎట్లా సమన్వయపూర్వకంగా లోపలున్న స్వరూపంతో తాను సమన్వయపూర్వకంగా ఎట్లా వెళ్తున్నాడనేది అక్కడ చూడాలి. ఇంకొకటి మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు లోకంలో సాధన చేసేటప్పుడు చాలా మందికి సొంతంగా కంటే, అంటే వాళ్ళు ఆచరించటం కంటే కూడా పక్క వాళ్ళ కోసం నేను చేయటం లేదు అన్న భావన వస్తుంటుందా? బెరుకు, భయం ఎక్కడుంటాయి? ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, అందరు ఏమనుకుంటారో అనే ఈ భయం ఉంటుంది కదా బాగా. అయితే విషయాలన్నీ, జగత్తులోని విషయాలన్నీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక చర్చ చేస్తున్నాయి మనిషి గురించి. ఏమిటంటే మనిషి అంత నమ్మక ద్రోహి ఇంకెవరు లేరని వాటి చర్చ అన్నమాట. ఎందుకు నమ్మక ద్రోహం ఏం చేస్తున్నాడు మనిషి అంటే, బ్రతికినంత కాలం ఏం చేస్తాడు, నా వాళ్ళు, నా ఇల్లు, నా బంధువులు, నా పిల్లలు, నా తల్లిదండ్రి, నా బాధ్యతలు, నా ఉద్యోగం అంటాడా? అన్నీ చేసుకుంటూ ఎట్లా అంటాడు. కొంతమంది అయితే అసలు పాపం ఆడవాళ్ళకి వ్యవహారం ఏం తెలియనివ్వకుండా మొత్తం బరువు బాధ్యతలంతా వాళ్ళే మోస్తూ ఉంటారా? ఆడవాళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళకి అస్సలేం నేర్పించకుండా వాళ్ళ ఇంట్లో మొత్తం వీళ్ళ మీద ఆధారపడేటట్టు వాళ్ళు చేస్తూ ఉంటారా? అన్నీ చేసి పోయే కాలం వచ్చేటప్పుడు టక్కున చెప్పబెట్టకుండా చచ్చూరుకుంటాడు. ఇంతసేపు బతుకున్నంతసేపు ఏమన్నాడు, నువ్వు లేక నేను లేనన్నాడు. అన్నాడు ప్రతి విషయంతో అన్నాడు అదే మాట. నువ్వు లేక నేను లేను అన్ని విషయాలతో, మనుషులతో, బంధాలతో, బాధ్యతలతో, అన్నిటితో అని అప్పుడు ఏం చేస్తాడు, చివరికి చచ్చూరుకుంటాడట. ఇది నమ్మక ద్రోహం కాదు? ఇంకా స్వామివారు ఒకటి చెప్తుంటారు, ఏమిటంటే దేహంతో కూడా నమ్మక ద్రోహం చేస్తాడట వీడు. ఇప్పుడు మనం పిల్లల్ని పెంచుతాం కదా, ఎందుకు? చివరి దశలో మనకు ఓపిక లేనప్పుడు పిల్లలు మనం చూసుకోవాలి, అంతే కదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అవునా కదా చెప్పండి? కన్నారు, మనం పెంచుతాం, తర్వాత వాడు నన్ను చూసుకోవాలనుకుంటారా లేదా? కొరివి పెట్టాలని కదా కొడుకుని అనేది మన దేశంలో. ఇప్పుడు కాస్త తగ్గింది, కానీ ఆ కొడుకు పుట్టకపోతే ఏం చేస్తారు? ముడుపులు కట్టరా చెప్పండి? 4-5 కనేవాళ్ళు. అప్పుడు ఎంతమంది ఎంత దాకా కొడుకు పుట్టడం అంత దాకా కంటూనే ఉండేవాళ్ళు. కానీ అప్పుడు చివరికి కావాలి, ఎందుకు? కొరివి పెట్టడానికే కదా. ఆ చెట్లకు కనిపించే ముడుపులు ఉన్నాయి చూసారా, అవన్నీ మన ఏడుపులు, ముడుపులు కాదు. నాకు అది కావాలని ఏడుస్తున్నాం అనమాట. ఏడ్చి అది కావాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తామట, మనం దేహం మనకి ఇంత సేవ చేస్తే మరి దానికి బాగాలేనప్పుడు మనం కూడా దాన్ని చూసుకోవాలా లేదా? అట్లా కాదట. అది రోగం వచ్చి బాగలేకపోగానే వీడు చక్కగా లేచి వెళ్ళిపోతాడు. దానికి ఎంత అన్యాయం చేస్తాడు, దీన్నేమో కాల్చిపారేస్తారు. ఇంత సేవ చేసింది ఇది కోర్టులో కేసేస్తుందట.
నేను వీడికి ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తే నన్ను కాల్చడానికి వదిలేసి వీడేమో చక్కగా లేచి వెళ్ళిపోయాడట. ఎందుకు అట్లా చేస్తాడు చెప్పండి? అందరినీ నా వాళ్ళు అన్నారు కదా. కష్టపడి ఇల్లు కావాలని ఏడ్చాడు, అది కావాలని ఏడ్చాడు, ఇది కావాలి, పెళ్లి కావాలని ఏడ్చాడు, పిల్లలు కావాలని ఏడ్చాడు, అన్ని కావాలని ఏడ్చి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడు? బాధలు తట్టుకోలేక కాదు, స్వార్థపరుడు వీడు. ఎందుకో తెలుసా? తర్వాత జన్మలో వీడికి నరవాహనం వస్తుందట. నరవాహనం అంటే తెలుసా? నరుడే వాహనం. మనందరూ ఎత్తుకుంటారా లేదా? పిల్లల్ని చక్కగా గారాబం చేస్తారా లేదా? భుజాల మీద ఎత్తుకుంటారా లేదా? అట్లా చక్కగా నరవాహనం వస్తుందని లేచి వెళ్ళిపోతాడట, దీన్ని వదిలేసి ఇంకో దేహం తెచ్చుకుంటాడట. స్వార్థపరుడు వీడు. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ లేకుండా నేను ఉండలేమనే ఉట్టుటి నాటకాలు ఆడుతుంటాం. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తున్న మూల మంత్రం, మూల బోధ. ఏమిటంటే భర్త కోసం ప్రియం కావటం లేదు, తన కోసం ప్రియం అవుతున్నాడు. భార్య కోసం ప్రియం కావటం లేదు, తన కోసం ప్రియం. పిల్లలు తన కోసం ప్రియమవుతున్నారు, తల్లిదండ్రి తన కోసం ప్రియమవుతున్నారని పేజీన్నర మంత్రం చెప్పింది. మనకున్నవన్నీ లిస్ట్ చేసి చదివేసింది. అంత పేజీన్నర మంత్రంలో ఏం చెప్పింది? నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. అన్నిటి కోసం నీకు అన్ని ప్రియం కావటం లేదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నీ మీద కోరికతో వాటిని పోగు చేసుకున్నావు, నాటకాలు ఆడుతున్నావు. అంతేగాని వాటి మీద నీకేం ప్రేమ లేదని చక్కగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది రహస్యాన్ని. అందుకు మనిషి లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్వామి ఏం చేస్తాడు? ఇంతకాలం మనం ఇంటి కోసం ఏడ్చిన ఏడుపును, పెళ్ళాం పిల్లల కోసము, భార్య పిల్లలకు ఉద్యోగం కావాలని, ఇవన్నిటి కోసం ఏడ్చాను చూసారా? ఆ ఏడుపుని ఇప్పుడు డైవర్ట్ చేస్తాడు. ఎప్పుడైనా దేవుడు కావాలని ఏడ్చామా? పరమాత్మ నువ్వే కావాలని ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? ఆ ఏడుపు ఏడిపిస్తాడు. ఇప్పుడు ఈ ఏడుపులను ఆపేసి నువ్వే కావాలి మాధవ అని నువ్వు అనేదాకా నీ వెంటబడి ఏడిపిస్తాడు. అదే అర్జునుడికి చేస్తున్నాడు. లేకపోతే అర్జునుడు లాంటి శూరుడు, వీరుడు, ధీరుడు ఏడవటం ఏమిటి? అంతదాకా నేను ఏడిపిస్తాడు. ఎందుకు? మన లౌకిక దృష్టిలో అన్నీ బాగుండి మోక్షం కూడా కావాలని అడుగుతాడట. ఆ మాట వస్తుంది తర్వాత. నేనేం విడిచిపెట్టను, త్యాగాలు గట్రా చేయను, అయినా సరే నాకు మోక్షం ఇవ్వాలి. అట్లా ఎంతమందికి ఉంది మీ కోరిక? అందరికీ ఉందట. అసలు మోక్షం అంటే ఏమనుకున్నది కావాలని అడుగుతున్నారు. అన్నీ ఉండి మోక్షం కావాలి. దేని నుండి మోక్షం అంటే? మోక్షం అన్న పదానికి అర్థం ఏమిటి? విడుదల. దేని నుండి విడుదల కావాలి? అన్నీ ఉన్న తర్వాత దేని నుండి విడుదల కావాలి? మరి అసలు విడుదల అంటే మనం ఏ జైల్లో ఉన్నాం విడుదల పొందడం మనకు తెలియాలి కదా. మన బంధం ఎక్కడుందో తెలిస్తే దాని నుండి విడుదల పొందాలి. కానీ దేని నుండి విడుదల అడుగుతున్నాము నువ్వు? మనకు అది తెలియకుండానే నా జైల్లోనే నేనుండి నాకు విడుదల కావాలంటే అర్థమే ఉంది దానికి. మనం ఎక్కడున్నాం బంధంలో మనకు తెలియాలి కదా. మన స్థితి ఏమిటంటే భౌతిక స్థూల దృష్టితో బ్రతుకుతున్నాం. మనం ఈ స్థూల దేహం సత్యం అనుకుంటున్నాము, స్థూల విషయాలు సత్యం అనుకుంటున్నాము. అది మన బంధం. చెప్పండి, కోరిక ఎక్కడ కలుగుతుంది? మనస్సులో. తీర్చుకోనేది ఎక్కడ? దేహంతో తీర్చుకుంటాం. అంటే ఏదో ఒక ఇంద్రియాలతో తీర్చుకుంటాం. అంటే తిండి కావాలంటే నోటితో తీర్చుకుంటాం, శబ్దం కావాలంటే చెవితో తీర్చుకుంటాం, స్పర్శ కావాలంటే చర్మంతో తీర్చుకుంటాం, వాసన కావాలంటే ముక్కుతో తీర్చుకుంటాం, దృశ్యం కావాలంటే కంటితో తీర్చుకుంటాం. ఇప్పుడు కోరిక కలిగింది మనస్సులో, కోరిక తీరిన తర్వాత తృప్తి కలిగింది మనస్సులో. ఇప్పుడు మనస్సాటనా ఇంద్రియం ఆటనా? అసలు విషయానికి తీర్చుకునే ఇంద్రియానికి ఏమైనా సంబంధం ఉందా ఈ ఆటతో? లేదు, దాన్ని వాడుకుంటోంది అది. అదే ఒక్క పరికరం మాత్రం, అదొక ద్వారం అయింది అంతే తీర్చుకోవటానికి. కోరిక పుట్టించుకుంది మనస్సే, కోరిక వల్ల తీరితే సంతోషించింది కూడా మనస్సే. ఇప్పుడు చెప్పండి, మనం ఆ భౌతిక జీవితం జీవిస్తున్నామా, భౌతిక జీవితం జీవిస్తున్నామా? మనస్సులో జీవిస్తున్నామా, బయట జీవిస్తున్నామా? సత్యమేది? మనస్సులో జీవిస్తున్నాం. అంటే ఒక అభౌతిక రూపంలో జీవించే తాను ప్రతి పనిని మనస్సులో అనుకోకుండా చేయలేడు. దాని పరిణామాన్ని కూడా మనస్సులోనే దర్శనం చేస్తాడు. బయట ఏది జరగదు. బయట నాటకాన్ని సత్యం అనుకొని దానికి విలువనిచ్చి బతుకుతున్నాం, కానీ దీని గురించి ఆలోచించట్లేదు. అసలు విచారణే రావట్లేదు.
మనస్సులోని దోషం తెలియాలి అంటే మనస్సులో దోషం ఉందని దోషాన్ని గుర్తించాలి కదా. దోషాన్ని క్లీన్ చేయాలి, చిత్తశుద్ధి రావాలంటే చిత్తానికి వచ్చిన మురికి ఏమిటో మనకు అర్థం కావాలి. మురికి ఏమిటో తెలియకుండా దేన్ని శుభ్రం చేస్తాం? ఇల్లు కడగాలంటే మురికి ఎక్కడుంది, ఏ మూల దాగి ఉందో చూసి కళ్ళతో చూసి కదా చేస్తాం. అట్లా చూడాలి కదా. ఇప్పుడు మన మనస్సులో అంతరాల్లో ఎక్కడ ఇరుక్కున్నాము? మనం స్థూల దృష్టిలో ఇరుక్కున్నాం. స్థూల జీవితం సత్యం అనుకుంటున్నాం, స్థూలంగా మనుషులు సత్యం అనుకుంటున్నాం, స్థూలమైన విషయాలు సత్యం అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు చెప్పేది ఏమిటంటే కోరికలను ఎందుకు నిగ్రహిస్తున్నాం? దేహం కోసం కానే కాదు, దేహం కోసం, దైహిక ఆరోగ్యం కోసం, తద్వారా బతుకున్నంత కాలం బాగుంటామనేది ఒకటి ఉంది. అయినా సరే దానికోసం చేయటం లేదు, మనం బుద్ధి కోసం చేస్తున్నాం. ఎందుకంటే మనం బుద్ధితో బ్రతికే జీవులం కానీ బయట వీటితో దేహంతో బ్రతికే జీవులం కాదు మనం. ఎందుకు? మనం ప్రతి పనిని మనస్సుతోనే చేస్తామా చేయమా? ఎప్పుడైనా మనసును మార్చే ఒక్క పనన్నా చేసామా? అన్ని పనులకు మనస్సే కావాలి, మనస్సుతోనే చేస్తాం. మనస్సును మార్చడానికి ఇంతవరకు అసలు మనం పూనుకోనే లేదు. అందుకు అది ఆట ఆడిస్తుంది, అది బంధం. ఇప్పుడు ముక్తి దేని నుండి కావాలి? ఆ మనస్సు నుండి కావాలి. అందుకే భౌతికంగా సన్యాసించమని చెప్పటం లేదు. సన్యాసం అంటే లోపల నుండి వదిలేయి. ఏమిటి? అందరినీ ఒక స్వరూపం, సచ్చిదానంద స్వరూపంగా దర్శనం చేయి. అప్పుడు మోహం ఉండదు, భ్రాంతి ఉండదు. ఏ అర్జునుడైతే ఇప్పుడు నా వాళ్ళని దర్శనం చేస్తున్నాడో, పగతోనైనా సరే జయించాలనైనా సరే నా వాళ్ళు అంటున్నాడు. ధర్మరాజు కూడా నా వాళ్ళు అన్నాడు. ఆ నా అనే మమకారం ఎక్కడ ఉంటుందో అక్కడ దృష్టి సరిగ్గా ఉండదు, సత్యం కనిపించదు కంటికి. అందుకే చూడండి, లోకంలో పక్కింటి వాడు చచ్చిపోతే మనకి ఎప్పుడైనా అంత బాధగా ఉంటుందా? ఉండదు. మన ఇంట్లో చావు అయితే ఎట్లా ఉంటుంది? లోకమంతా మునిగిపోయినంత బాధ వస్తుందా లేదా? మరి చావు చావే కదా. నా నా అన్నది ఎప్పుడు చూశాడో, నా అన్నది ఉన్న చోట ఎప్పుడూ సత్యం ఉండదు. ఆ నా అనే పరిధిలో బ్రతుకుతున్నాడు మనిషి. మళ్ళీ ఇష్టానిష్టాలకు కూడా నాకు ఇష్టమైంది. లోకంలో ఏవైనా మనుషులు పనులు చేయరు కదా, తీరిక లేదంటుంటారు. ఎంతకాలం తీరిక లేదంటే 100 సంవత్సరాల ఆయుష్కాలం మనకు తీరిక ఉండదు. 100 సంవత్సరాల ఆయుష్కాలంలో ఒకసారి కూడా మనసులో తన స్థితిగతులు ఏమిటో చూసుకునే తీరిక రాలేదు. ఇంకా సాధన తర్వాత తొంగి చూస్తే మనసులో ఒకసారి అట్లా లోపల ఏముందో తెలుస్తుంది. ఆ తొంగి చూసే తీరిక ఇంకా రాలేదు. ముహూర్తం పెడతాడు అనమాట. ఇంకా చేస్తా కొన్నాళ్లలో చేస్తా, తప్పకుండా చేస్తా. ఎందుకు చెప్పండి అది చేయలేడు మనిషి? అగాధమైన అడవి ఉంది లోపల, మరి తప్పిపోడు అందులోకి వెళ్తే. పాపం మనసు ఏమన్నా మామూలుగా ఉందా? అసలు ఎవడు పట్టించుకొని జంగల్ లాగా ఉంది అది. దాంట్లోకి వెళితే ఏమవుతుంది? తప్పిపోతాడు వాడు. అందుకే వాడు అస్సలు తొంగి కూడా చూడాడు, అంత పైపైన చేస్తుంటాడు. ఈ పైపైన చేసేవి మనస్సును, బుద్ధిని పరివర్తన తీసుకురాలేవు. ఏ చిత్తశుద్ధి మాధవుడు అడుగుతున్నాడో అది రాదు. అప్పుడు భగవద్గీత ఏమవుతుంది? మనం ఎట్లా అవగాహన చేసుకుంటే ఆ గీత అవుతుంది అది. అందులో లోకంలో అందుకే భగవద్గీత వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటారు. చివరికి ఇది ఏమైంది? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అయింది. దీని గత అంత పట్టింది. ఈ మోటివేటర్స్ నోట్లో పడి భగవద్గీత, అష్టావక్ర గీత అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము మైండ్ మేనేజ్మెంట్ కోర్స్ ఇలాంటివి పెడితే మీకు తెలిసే బోల్డ్ అన్ని వ్యూస్ వస్తాయి. మనం శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు అని పెడితే అప్పుడు చూడదు. దాన్ని మైండ్ మేనేజ్మెంట్ అన్నాం అనుకోండి, అప్పుడు చూస్తాడు. ఆ మైండ్ మేనేజ్మెంట్ ఏం చేస్తాడు? ఆఫీస్లో మైండ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, ఇంట్లో మైండ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ అయినప్పుడు ఎట్లాంటి మైండ్ సెట్ ఉండాలి, దానికి భగవద్గీతను ఎట్లా వాడుకోవాలి, ఇది చెప్తుంటారు లోకం. ఇది చాలా దోషం కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏ పరిధిలో మాట్లాడుతుంది భగవద్గీత, దాని ఔన్నత్యం ఏమిటి అది కూడా తెలుసుకోకుండా మనుషులు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ స్వామి దగ్గరుండి ఆత్మ పరిశీలన చేయిస్తున్నాడు. దగ్గరుండి నేను తీసుకెళ్ళటం కూడా ఎట్లా తీసుకెళ్తాడంటే, రాబోయే దాంట్లో నిలబెట్టటమే కావాలని ఏం చేస్తాడంటే, భీష్మద్రోణ ప్రముఖత, భీష్మద్రోణులు ఎదురుగా తీసుకెళ్ళి నిలబెడతాడట అర్జునుడిని. కాస్త పక్కకి ఎక్కడైనా నిలబెట్టచ్చు కదా, వాళ్ళు ఏం చోట అట్లా చేయడు. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం అంటాడు. అంటే దేన్ని చూసి అర్జునుడు చలించిపోతాడో,
ఏది చేయటానికి ధైర్యం అర్జునుడికి సరిపోదో అక్కడ నిలబెడతాడు. మనం కూడా ఎన్నో విషయాల్లో చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఎక్కడ చేయలేమో గుర్తించండి. ఎక్కడ నేను చేయలేకపోతున్నానంటే మమకారం అక్కడ ఉందని అర్థం. నేను అన్న నా స్థానాన్ని అది నాది అయి ఆక్రమించుకుంది. నాది అంటే ఏమిటి? నాకు సంబంధించింది, నేను సంబంధించింది అంటే నా స్థానాన్ని అది ఆక్రమించింది. నాది అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ నాది, నేను స్థానం ఇచ్చాం దానికి. ఒక మంచం నాది, ఇల్లు గది నాది, నాకు ప్రైవసీ కావాలి. దాన్ని ఏమంటారు ఈ కాలం అంటే? స్పేస్. కొత్తగా వాడుతుంటారు అంటే నాకు పర్సనల్ స్పేస్ కావాలి. భార్యకు భర్త కూడా స్పేసెస్ కావాలి, ఎవరి స్పేస్ వాళ్ళకి. ఏమంటారు? అర్థం కాదు. 3 బెడ్రూమా ఇప్పుడు? ఒక రకంగా మంచిదే, అట్లా నన్ను బాగుపడతారేమో అదే ప్రక్రియలో ఉండకుండా. మంచిదే. కానీ ఇప్పుడు ఏం కావాలి? నాది, అన్నీ నావే, నేను లేను. అన్నీ నావు ఉన్నాయి కానీ నేనేమో లేను. అన్నీ నావి ఎట్లా అయినాయి? నేనుకు సంబంధిస్తే కదా నావు అవుతాయి. అవన్నీ నేనుకు సంబంధించినవి, నేను మాత్రం లేకుండా అయిపోయాను చివరికి. నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం, నా సమాజం, నా ఆఫీస్, నా డ్యూటీ అన్నీ నేనెక్కడ ఉన్నా? మరి ఎక్కడన్నా నేనున్నాడా ఇందులో? ఎక్కడా లేడు. వీడు గల్లంత అయిపోయాడు. తెలంగాణ భాషలో ఆగమాగం అయిపోయాడు. అది ఇప్పుడు అర్జునుడి స్థితి. అయితే మనకు కావలసింది ఏమిటంటే ఆత్మ పరిశీలన. ఇంత అయినా సరే అర్జునుడు చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా కృష్ణుడు లేకుండా ఏ పనిని చేయలేదు. తర్వాత వచ్చే విషయాలన్నీ అర్జునుడు చెప్పటంలో కూడా అర్జునుడి నిజాయితీ కనిపిస్తుంది. కప్పిపుచ్చుకోలేదు. లోపల ఉన్నదంతా కక్కించాడు స్వామి. ఎందుకు అట్లా కక్కాలంటే, మనకు ఒక సెగ్గడ్డ వచ్చిందనుకోండి, అదేమవుతుంది? చిన్న కురుపుగా మొదలవుతుంది, తర్వాత పెద్దదిగా అవుతుంది, తర్వాత పగులుతుంది, అందులోంటి చీము కారుతూ ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. అయినా సరే అదంతా పోవాలి అనే మనం అనుకుంటాం. తెలిసిన వాడైతే ఇంకా దాన్ని కెలికి తీసేయమంటాడు. ఎందుకు? దోషం బయటికి కక్కేస్తే అప్పుడు అది మానుకొస్తుంది. ఆ మానుకొచ్చిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది, దురద వస్తుంది. మానుతున్నప్పుడు దురద వస్తుంది, అప్పుడు మనం గోకామనుకోండి మళ్ళీ వ్రణం అవుతుంది అది. అట్లా అంటే కురుపు వచ్చిన దగ్గర నుండి అది మానుకొచ్చేదాకా దాన్ని రక్షించాలి. ఇప్పుడు కురుపు వస్తుంది అర్జునుడికి, స్వామి రక్షిస్తుంటాడు వెనక్కుండి. ఏమిటి? అది పగలాలి, లోపల అంతా కక్కాలి, ఆ దోషం అంతా బయటికి రావాలి, అప్పుడు నేను బోధ చేయాలి. అప్పటిదాకా రక్షించాలి అర్జునుడిని. అర్జునుడు అంటే సాధన నిశ్చయం ఉన్నవాడిని నేను రక్షించాలి. అది స్వామి యొక్క అనుకంప. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి. ఆత్మభావస్థ, నేను ఆత్మభావంలో ఉండి నీ అజ్ఞానాన్ని నాశం చేయిస్తాను. అది అనుకంప. అర్జునుడిదేమో కంప, ముళ్ళకంప. స్వామిది అనుకంప. అనుకంప అంటే తన మీద ఉన్న ఆ దయ. మామూలు భాషలో తర్వాత ఆ శ్లోకం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అనుకంప అంటే నిన్ను రక్షించేది. వెన్నంటి రక్షిస్తాడు, అర్హతనిస్తాడు. లోకం కోసం ఏడ్చిన నిన్ను పరమార్థం కోసం ఏడిపిస్తాడు. ఆ ఏడుపు మనం ఏడ్చిన రోజున, మరి ఒక త్యాగరాజు ఏడ్చాడు, ఒక అన్నమయ్య ఏడ్చాడు, ఒక మీరాబాయి ఏడ్చిందంటే ఎందుకు ఏడ్చారు వాళ్ళు? మనలాగా ఏడ్చారు ఏమిటి? అది లేదు ఇది లేదని ఏడ్చారా? నువ్వు తప్ప నాకు ఇంకొకటి వద్దని ఏడ్చారు. ఆ ఏడుపు తాను ఏడ్చేదాకా వెన్నంటూ ఉంటాడు. అది భగవద్గీతకు ప్లాట్ఫామ్. అది వచ్చేదాకా వినకూడదు మనిషి అసలైతే. ఇదం తే నా అతపస్కాయ నా భక్తాయ కదాచన నా అశుశ్రూషవే వాచ్యం అంటే భక్తుడు కాని వాడికి, అడగని వాడికి చెప్పకూడదని శాస్త్రం చెప్తుంది. కానీ ఈరోజు ఎట్లా ఉంది? మనం ఓపెన్ ఫర్ ఆల్, అందరికీ పెట్టాం. ఎందుకు పెట్టాం ఇట్లా అంటే, అందులో మళ్ళీ సమర్థించుకోవటం ఏమిటంటే, కావాలన్నవాడే నొక్కి చూస్తాడు. మనం సముద్రంలో అది పెట్టినా ఎవరు చూడరు దాన్ని. ఎవరు చూస్తారు? ఎవరు జిజ్ఞాస ఉన్నవాళ్ళు కావాలనుకుంటున్నారో, దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం దీన్ని ఓపెన్గా వదిలేసాం. కానీ ఇంకొద్దిపాటి చిత్తశుద్ధి లేకుండా నేను భగవద్గీతను శ్రవణం చేసి అవగాహన చేసుకుంటాననే ప్రయత్నం చేయకూడదు. అది అక్కడ చెప్పింది ఏమిటి? అంతమంది సైన్యం ఉండగా
18 అక్షౌహిణుల ప్రజలందరూ అక్కడ ఉండగా ఒక్క అర్జునుడికి మాత్రమే బోధ జరిగింది. అందరికి చెప్పుండొచ్చు కదా, పని అయిపోయేది అనుకోలేదు స్వామి. అడిగిన వాడికే చెప్తాను. ఆ మాట అర్జునుడి చేత అనిపించాడు. ఏమిటి? శిష్యస్థేహం సాధిమాం. ఆ మాట అనేదాకా చాలా శ్లోకాల్లో అర్జునుడు ఏడవబోతున్నాడు వచ్చే వారం నుండి. ఆ ఏడుపు ఎట్లా ఉందో, ఎందుకు ఏడుస్తాడు, ఆ మలుపు ఎట్లా తిరిగింది, ఇంతవరకు సరైన దారిలో వచ్చిన వాడు చూడటంలో తేడా చేశాడు. ఆ చూడటం తేడానే ఏమైంది, పెద్ద మలుపు తిరగాల్సి వచ్చింది, ట్విస్ట్ వచ్చింది కథలో. అది వచ్చే వారం మనం చూద్దాం. చెప్పండి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం య ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. రథం అంటే కూడా తన రథ శబ్దానికి రము క్రీడాయాం ధాతు, ప్రీతి అని అర్థం. తన ప్రీతిని నిలుపుతున్నాడు రెండు ప్రవర్తనల మధ్యలో. ఎట్లా? దుర్బుద్ధే ధార్తరాష్ట్ర అన్నాడు. ధార్తరాష్ట్రుడు అంటే దుర్యోధుని యొక్క దుర్బుద్ధిని చెప్పాడు. అంటే దుష్టబుద్ధి శిష్టబుద్ధికి మధ్యలో జరుగుతున్నదని అక్కడ స్పష్టంగా ఆ పదం చెప్తోంది. దుర్బుద్ధి ఉంది, శిష్టబుద్ధి అంటే మంచి బుద్ధి, దుర్బుద్ధి అంటే చెడ్డ బుద్ధి. ఏది చెడు ఏది మంచి, శ్రేయస్సు ప్రేయస్సు అనే పదాలను పోయినసారి మనం చెప్పుకున్నాం. ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అంటే నీ బుద్ధికి తోచింది కాదు, నీ ఆధ్యాత్మిక ఉన్నతికి, నీ బుద్ధి పరివర్తనకి, నీ మనస్సు పరివర్తనకి ఏది కావాలో అది శిష్టమైన బుద్ధి. అంతేగాని మనకేది నచ్చితే అది కాదు. ఈరోజు సమాజం ఏది ఒప్పుకుంటే అది కాదు, నలుగురు ఏది చేస్తే అది సరైంది కాదు. ఈ ఇంట్రాస్పెక్షన్ ఉండాలి సాధకుడికి, అది తెగింపు. ఓం తత్ సత్.